आनंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री मिलारप महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఇక్కడ భద్రాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు డేలపాలెం గ్రామంలో శ్రీ మిలారప్ప గారి జీవిత చరిత్రలోని అంశాలు వివరించుకుంటున్నాం. మిలారప్ప సాధనకి ఉన్ముఖుడై తన పాపానికి ప్రక్షాళన చేసుకుంటూ సద్గురువైన మహాత్మా గారిని ఆశ్రయించి ఆయన ద్వారా తగిన బోధన గ్రహించి సాధన చేయడం ప్రారంభించాడు. ఆ సాధన చేయబడినటువంటి నరసంసారం అంటే మనుషులు లేని ప్రదేశంలో సాధన చేయాలని భావించాడు. ఆ మనుషులంటే ఊళ్ళో ప్రవేశించినప్పుడు వాళ్ళ పిన్నమ్మ తరుముకోవడం, కథవారించుకోవడం, వాళ్ళ చిన్నాయన కొట్టడం, ఇవన్నీ జరిగిన తర్వాత మనం వీరికి దూరంగా ఉండాలి అని దూరంగా సాధన చేసుకుంటున్నప్పుడు కొంచెంగా సాధన చేసుకుంటున్నాడు. పోయిన తర్వాత గుహలో చేసుకుంటున్నాడు. కాస్త బయట పోయి అలా తిరిగి వస్తామని అనిపించినట్టు. నిజంగా మనసు చంచలం, చదువుకుంటూ ఉంటాం, ఏంటప్ప బోరు, కాసేపు అలా తిరిగి వస్తాము అనుకుంటాం కదా, అలాగా అనిపించిందట. అనిపిస్తేనే తల మీద ముడికేసుకున్నాడు. ఏంటి నాకు ఇట్లా ఆలోచన వచ్చింది, నేను సాధన చేయాలకు వచ్చినప్పుడు మళ్ళీ బయట పోయి తిరగాల ఆలోచన ఎందుకు వచ్చింది? నువ్వు చదువుకుంటున్నావు, అలా తిరగాలినప్పుడు నువ్వు మూటికి వేసుకుంటా పోకూడదు, మనం బయటికి పరీక్షలు రాయాలనుకుంటావు కదా. ఆ అనిపించిన తర్వాత తన మనసుకు అనుకున్నాడు, నువ్వు బయటికి వెళ్ళావంటే నీ సాధన కుంటుపడుతుంది. నువ్వు బయటికి వెళ్ళాలనుకోండి నీ చదువు కాస్త ఒక గంట సేపు ఆలస్యం అవుతుంది అని తన మనసు ప్రబోధించుకున్నాడు. ప్రబోధించుకుని అంటే మనసు చెప్పుకున్నాడు, ఇట్లా కాదు ఇంకా దూరం వెళ్ళిపోదాం అని అలా ప్రవశిస్తూ ఒక అడవి ప్రాంతం అడుగు పెట్టాడు. అడవిలో అడిగిపోయిన తర్వాత అక్కడ వచ్చిన తర్వాత ఆరు బయట అంటే వచ్చిన తర్వాత చూడటానికి అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, ఒక చిన్న కోనేరు, చుట్టూ పూల మొక్కలు, ఎత్తైన కొండ. ఆ కొండ మీద చూసినప్పటికీ ఆ ప్రాంతం అంతా కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎట్లా కనిపిస్తుంది అంటే ఆహ్లాదంగా ఉందట, ఆనందంగా ఉందట. మనం తిరుమలకి కొండ ఎక్కిన తర్వాత కింద చూస్తే ఎలా ఉంటుందో, వెళ్ళాక ఎప్పుడైనా తిరుమలకి బస్సులో ఎలా ఉంటుందో అలా అందంగా అనిపించిందట. అయిన తర్వాత సరే ఆ గుహ నుంచి బయట వచ్చి ఉంది కదా కొంచెం తినే పదార్థాలన్నీ ఆ తీసుకొని ఆ గుంట దగ్గర కూర్చొని ధ్యానాన్ని కొనసాగించాడు. గుహలో లేదు, బయట వచ్చాడు. అంటే ప్రకృతి వాతావరణం, చల్లదనము, పీస్ఫుల్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఉన్నప్పుడు గుహలో ఉంటే కొంచెం చీకటిగా ఉంటుంది. బయట వచ్చాడు, బయట అయితే ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. అలా ప్రశాంతంగా ధ్యానం కొనసాగించాడు. ఉన్న ఆహారం కాస్త అయిపోయింది. అక్కడ ఏం చేశాడు, ఆ చుట్టుపక్కల పిచ్చి మొక్కలు ఉంటాయి కదా, గడ్డి అనుకుందాం, దాన్ని పెరుక్కొని దాన్ని ఉడకబెట్టి దాన్ని తినడం ప్రారంభించాడు. ఊళ్ళో ఉంటే అన్నం పెడతారు, ఊళ్ళో బయట వచ్చేసాడు. ఇంకేం చేస్తాడు, ఆ పచ్చిగడ్డి గడ్డి తీసుకొనేసి దాన్ని ఏదో రాళ్ళతో మంట వేసుకొని దాంట్లో తింటాను. పచ్చగడ్డే తింటే ఊళ్ళంతా ఏమవుతుంది, పచ్చగా అయిపోయింది ఊళ్ళంతా. చూడడానికి భయంకరంగా ఉంటుంది, అస్థిపదంగా కనబడుతున్నాడు మనిషి ఏమో. ఒళ్ళంతా పచ్చగా పచ్చకాపలు చూసేవారికి ఎలా ఉంటుంది చూసారు, ఇప్పుడు వాళ్ళు పచ్చగా అయిపోయి ఒళ్ళంతా పచ్చగా అయిపోతాయి కదా, ఆ మాదిరిగా అయిపోయింది. శరీరం గుడ్డలా లేవు. అక్కడికి మనసు కొంచెం బాధేసింది. సాధన చేయాలంటే సరిగ్గా నిలబడాలి, ఆహారం సరిగ్గా లేదు. ఆ పిచ్చి మొక్కలు కొంచెం కాసుకు పచ్చికి తింటే ఎంత ఉంటుంది, చేసుకోవడానికి గుడ్డలు లేవు అని చెప్పేసి వీళ్ళు గురువు గారు మొట్టమొదట నీకు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు ఒక సీలు వేసిన కవర్ ఒకటి ఇచ్చాడు, దాన్ని విప్పి చూడని చెప్పాడు. నీకు ఏమైనా బాధ వచ్చినప్పుడు దాన్ని విప్పి చూసుకో అన్నాడు. ఇప్పుడు చాలా కష్టం, ఆహారం లేదు, ఆచ్ఛాదన లేదు, అంటే గుడ్డలు సరిగా లేవు అనేప్పటికీ సరే దాన్ని తీసి చూద్దామా అనిపించిందట. ఏది అని ఇచ్చినా ఉతరని తీసి చూద్దామా అనిపించిందట. అయిన తర్వాత ఎంతకన్నా పెద్ద బాధ వస్తుందేమో అప్పుడు చూద్దాం
అని మనసుకు చెప్పుకొని ఆ కాగితాన్ని తీసి తల మీద పెట్టుకున్నాడట. తల మీద పెట్టుకుంటానే మహాత్ముడు స్పర్శ పొందింది కదా, తల మీద పెట్టుకుంటానే వెంటనే ఆకలి తగ్గిపోయిందట. ఇది బాగా పుష్టిగా భోజనం చేస్తే ఎలా ఉంటుందో అలా అనిపించి బ్రేవ్ అని తేనెలు వచ్చిందంట. ఏది నా తల మీద పెట్టుకుంటానే ఇది సుష్టిగా భోజనం అనిపించిందట, తేపుడు కూడా వచ్చిందట. మోస్తరు తెరిచేసి ఉంటే నా కాగితాన్ని చాలా ప్రమాదం అయిపోతుందేమో, ఎంతో కష్టంలో వచ్చినప్పుడుగా తీసి చూడమని చెప్పాడు. ఆ తల పెట్టుకుంటానే ఇవంతా అయ్యేటప్పటికి నేను చాలా మంచి పని చేసిన, నాలో ఏదో అలా చేయనివ్వలేదు అంటున్నాడు. తెరవాలనుకున్నాడు, లోపల మళ్ళీ ఒకటి నేను చేయబాక ఇప్పుడు కాదు అనిపిస్తుందట. మరి లోపల చెప్పిన వాడు ఎవడు? తన గురువు గారి యొక్క కంఠమ అని మనం భావించుకోవాలి. మనం కూడా మనసులో ఒకసారి ఈ పని చేయబాక అంటుంది, చెయ్యి అంటే కొన్ని విషయాలు అంటే మన మనసు చెబుతుంటుంది కదా. అనకని ఏదో శక్తి నన్ను అలా చేయనివ్వలేదు అంటే దానికి ఇంకా సమయం కాదని అర్థం. మనం కూడా ఒక పని మొదలు పెడతాము చూడండి, ఆ పనికి అడ్డు తగులుతుంది అంటే ఆ పని ఇప్పుడు జరగాల్సిన అవసరం లేదు, అది ఎప్పుడో ఇంకోసారి జరగాల్సింది, అందుకనే ఏదో ఒక అడ్డు తగులుతుంది. అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు నేను అనుకోండి ఒక కొట్టును బాడీకి ఇవ్వాలనుకున్నా, ఎవరికి ఇవ్వాలనుకున్నాను? దీక్షితికి ఇవ్వాలనుకున్నా. దీక్ష మీ బతిమలాడినా తీసుకోమా అని. వాళ్ళ నాన్న తీసుకోరా. అయ్యో నేను బాధపడ్డా. ఎందుకు తీసుకున్నదంటే వాళ్ళ ఉన్న కొట్లో నుంచి తర్వాత వాళ్ళ అంగడే తీశారు. వాళ్ళు ఈ కొట్లోకి వచ్చింటారు అనుకోండి, 4 నెలలకే మళ్ళీ ఖాళీ ఉంటుంది. అందుకని వాళ్ళ దగ్గర వద్దనిపించిందో నాకు వద్దనిపించిందో అర్థమే అనుకుంటున్నాం. వాళ్ళు ఖాళీ కూడా తీశారు అంటే ఏదో ఒక అదృశ్య శక్తి మనం అడ్డుకుంటుందంటే దాన్ని మనం అయ్యో అర్థం చేసుకోవాలి. ఓహో ఈ పని భగవంతుడికి ఇష్టం లేదు కాబోలు. ఇప్పుడేనా బాడీకి ఇవ్వాలనుకున్నా ఆమెకు తీసుకోలేదు అంటే నేనేమనుకోవాలి? బాధపడకూడదు. భగవంతుడికి ఇష్టం లేదు కాబోలు ఏది ఆమెకి ఇవ్వడం ఆమె తీసుకోవడం అని నేను భావించాలి. అప్పుడు నేను భావించలే, బాధపడ్డా. తర్వాత వెళ్ళిపోయినప్పటికీ ఒరే ఇందుకు కదా ఆ రోజు ఆమె తీసుకోలేదు అనుకున్నా. అంటే దీన్ని బట్టి నేను ప్రతి ఒక్క విషయంలో కూడా మనకి ఏదైనా పని జరగలేదంటే అది భగవంతుడికి సమ్మతం కాదు. ఎందుకంటే ఆసరా జరిగితే ఏదైనా విపత్తు జరగచ్చేమో. అందుకని ఆ కాగితాన్ని ఇప్పుడు తెరవనేయకుండా ఏదో అదృశక్తి తనను కాపాడింది అనుకున్నాం. సరే ఇప్పుడు తల మీద గుడ్డ పెట్టుకుంటేనే ఆకలి ఎలా తీరింది? దానికి ఏమైనా ప్రమాణం ఉందా అని కూడా అనుకుంటాం. ప్రమాణం ఉంది భారతంలో. మహాభారతంలో వీళ్ళు అరణ్యవాసం చేస్తున్నప్పుడు మహర్షులు వస్తారు. దుర్వాస మహర్షి అనుకుంటారు నాకు గుర్తుంటే. శిష్యులతో వస్తాడు, కూర్చున్నకి అన్నం పెట్టాలా, అతిథిగా మర్యాద చేయడం ధర్మం. వీళ్ళ అడవిలో ఉన్నారు, వాళ్ళకి ఆకర్షించడానికే పంచపాండవులు, ద్రౌపది 6 మంది సరిపోయింది. వీళ్ళంతా భోజనం చేసిన తర్వాత అప్పుడు వచ్చాడు దుర్వాస శిష్యులంతా కూడా. అన్నం పెట్టకపోతేనా మొదలే కోపం వస్తుంది. దుర్వాస యాడ్ సరిపిస్తాడు, ఒక భయము. రెండవది వచ్చిన వారికి లేదని చెప్తే మన పుణ్యం కాస్త పోతుందట. ఎవరైనా ఆకలితో మన ఇంటికి వస్తే ఉత్త చేతులతో పంపకూడదు. అలా పంపితే మన పుణ్యం కాస్త వాళ్ళు తీసుకుంటారని శాస్త్రం. అందుకే బాబాగా ఉంటాడు, వచ్చినప్పుడు ఏమి లేకపోతే ఒక బెల్లం ముక్క ఇచ్చి పంపిస్తా అంటాడు బాబా చేతులు వస్తాడు. మనం అంటాం పొయ్యిరా అంటాం, మళ్ళరా అంటాం, ఇంకా ఎవరు అన్నం తినలేదని అంటాం. ఇవన్నీ మనం మాట్లాడే మాటలు. అది మనం ఇంత చేస్తున్నాం. ఇప్పుడు ఇటు పరిస్థితిలో అలా చేయకూడదు. ఉన్నంతలో ఒక పిడికిలు పెడతావా లేదా ఒక గిన్నె పెడతావా వద్దు. ఏదైనా సరే మన ఉన్నంతలో కొద్దిగా వాళ్ళకి ఇవ్వడం మనం అలవర్చుకోగలగాలి. ఎందుకంటే మనకు వచ్చే పుణ్యమే సంపాదించేదే చాలా కష్టం. అంత కొద్దిగా సంపాదిస్తాం పుణ్యం, అది కష్టపోతుంది. కానీ వచ్చిన వాడు ఏసరించుకోకుండా చిదరించుకోకుండా మనకున్నంతలో ఎంతో కథ ఇవ్వడం అనేది మనం అలవర్చుకోగలగాలి.
ఆ దురాశ వచ్చేటప్పటికి వీళ్ళ దగ్గర లేకపోయా. పక్కన ఉన్నాడు కదా కృష్ణుడా, వెంటనే ఎత్తుకన్నారు. చూస్తే 4 మెతుకులే ఉన్నాయి. ఆ మెతుకులు కృష్ణుడు తిన్నాడు. ఆ కృష్ణుడు తిన్నాడే లేదో ఆ దుర్వాస మనిషిగా శిష్యులకంతా కూడా బ్రేవ్ తీర్చాడు వాడు. అంటే వాడు కడుపు నిండిపోయినట్టుగా అనిపించిందట. కాబట్టి ఇది అసత్యం కాదు. మహాభారతంలోనే అలా జరిగింది, రామాయణం కూడా జరిగింది. భరద్వాజ మహర్షిగా వచ్చినప్పుడు అని అంటారు. కాబట్టి ఇది వాస్తవం. అనేంటి మహాత్ముల యొక్క స్పర్శతో ఏ పని చేసినప్పటికీ కూడా అది ఎంతో పవిత్రమైనదిగా ఉంటుంది అని మనం ఇక్కడ గ్రహించాలి. వెంటనే ఆ లెటర్ ఉత్తరం తెరవకూడదని అనిపించింది. ఆ కాగితం తెరవకుండా పక్కనే ఉంచుకున్నాడు. అంటే ఆ వస్తువు పక్కన ఉందంటే అది ఉన్నట్టు, భగవంతుడు మన చెత్తనే ఉన్నట్టు. ఆ భావన కోసమే నిరంతరం పక్కన పెట్టుకున్నాడు. బాబా కూడా చూడండి, బాబా దగ్గర ఇటుకు రాయి ఉంటుంది. ఆ ఇటుకు రాయి నా గురువు ప్రసాదం అంటాడు. ఎప్పుడు తన చెంతనే పెట్టుకొని ఉంటాడు. మనం సినిమా చూసాము, సీరియల్లో కూడా చూస్తుంటాము. అది నా గురు ప్రసాదం అంటే తన గురువు ఇచ్చింది కాబట్టి ఆ వస్తువు చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాడు. అంటే గురు స్వరూపంగా చూస్తాడు. అలాగే దుని వెళ్తున్నప్పుడు అక్కడ మా గురువు గారు ధ్యానం చేసేవారని చెప్పేసి ఆ దునిని కూడా గురు స్వరూపంగా భావించాడు. అంటే ఇక్కడ మహాత్ములు ఇచ్చిన వస్తువుని మనం ఏ భావంతో చూడాలి. ఇలా అయితే 1 సంవత్సరం గడిచింది. సంవత్సరం అంటే 12 నెలలు, 365 రోజులు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. 1 సంవత్సరం అంటే అతమగానే అనుకోకుండా 365 రోజులు ఇలా ఆ పచ్చికను తింటానే కాలం గడిపాడు. సంవత్సరం గడిచిన తర్వాత అలా ఉన్నప్పుడు కొంచెం వేటగాళ్ళు ఆ ప్రాంతం వచ్చారట. వచ్చి ఈ మనిషిని చూస్తారు, ఎట్టున్నాడు, అచ్చి 10 వారు ఉండే, గుళ్ళంతా పచ్చగా ఉండే, ఎటువంటి మరి అనిపిస్తా వాళ్ళ గుడ్డ లేకపోయా. అది చూస్తేనే పరిగెత్తిపోయాడు. మరి ఇక్కడ దెయ్యం పిశాచం ఉంది అనేసి. ఇప్పుడు నిర్ధారణ అడవిలో అలా కనపడితే ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు అస్థిపతి ఎలా ఉంటాడు అనుకోండి, చీకరలాగా ఉంటాడు, వాళ్ళంతా పచ్చగా ఉంటాడు. పిశాచం మనిషి పరిగెత్తిపోయాడు. వెంటనే గమనుడు కూడా పిలిచాడు, నేను మనిషిని రండి అని. నేను దిగాను కాదు, పోతాను కాదు, నేను మనిషి రండి అన్నాడు. వెంటనే దగ్గరికి వచ్చి, మనిషిలా లేవే, మనిషి కనీసం ఈమె సన్నమని ఉండాలి కదా, ఈమె గుడ్డలు వేసుకుని ఉండాలి కదా, పుష్టిగానే ఉండాలి కదా, నువ్వు మనిషిలా లేవే చూసి అంతే. సరే నీ దగ్గర విలువైన నేను ఉందా, మన వేటకి ఏం దొరకలా, మాకు మేము పక్కన గుహ ఉంది కదా, ఇదేమిటి చెప్పి మాకి అన్నాడు. ఆడే ఉండదు గుహలో. అయ్యా ఆ గుహలో ఏమి లేవు, విలాహాలు ఏమి లేవు, అది పిచ్చి మొక్కలు తప్ప ఇంకేం లేవన్నారు. కాదు, ఎక్కడో దాన్ని దాచిపెట్టుకుంటాం, నువ్వు ఆహారమి నీకు డబ్బు ఇస్తాం అని దబాయించేటప్పటికీ నువ్వు పెట్టలేకపోయినావా అని చూడు ఏం చేస్తాను, మర్యాద తప్పింది అక్కడ. అంటే ఇక్కడ కామన్ ఉండాలి కదా, మీరు ఇలా అన్నారు కాబట్టి ఉన్నా కూడా నేను అన్నాడు. అది లేదు అక్కడ, ఇలా పెద్దగా మాట్లాడతాను కాబట్టి ఉన్నా కూడా నేను మేము అన్నాడు. తింటే వాళ్ళు ఇంకా పోగిరులు ఎట్టుంటారా, ఇంకా వాళ్ళు కోపం వస్తాయి కదా, మమ్మల్ని తెగతా చేస్తారా నువ్వు అని ఎక్కి డబ్బని కింద పడేసింది. ఏమంటే హాయ్ చూడు నేం చేస్తావు అనేసి. అంటే తినబడిన తర్వాత నేనేమని అడిగా, నేనా డబ్బు ఇవ్వని అడిగామా, తినడానికి పెట్టమని చెప్పాము, దానికి ఎందుకు మాట్లాడతావు, మిమ్మల్ని కింద పరుస్తున్నామా అడిగాడు. అంటేనే నిన్ను కింద పడితే మాకేం వస్తుంది అన్నాడు. వాళ్ళేమో గమనించకూడదా, మీకు పుణ్యం వస్తుంది అన్నాడు. కోపం వస్తుంది మళ్ళా, నేను చెప్తామంటే ఇంకా తమాషగా అనుకుంటా అని చెప్పేసి మళ్ళా పైకెత్తి మళ్ళా కింద పడేశాడు. ముదిలే బక్క శరీరం, ఆహారమైన శరీరం. మనకట్టి కొట్టితే నొప్పి కదండి, మామూలు గోడ బొక్క తగితే నొప్పి, పైకెత్తి కింద పడేశాడు. అదేమన్నా ఇసుక అదేమన్నా
అడివి అయిపోయా, రాళ్ళు రప్పలు ఉండే ఒళ్ళు అక్కడ హోలం అయిపోతా, హోలం అయిపోయింది. ఇది చూసి ఒక్కడ మాత్రం గమ్మున ఉండరా, వాడు గమ్మున ఉన్నాడు కదా, వాడు ఎందుకు ఇప్పుడు కొడతారు, చూసాడు కూడా మహాత్ములాగా ఉన్నాడు రా ఆయన, మనకి పాపం వస్తుంది అనేటప్పటికీ సరే వాడు మహాత్ముడు కాకపోయినా కూడా బలహీనుడు కదా, వాడు ఎందుకు మనం బాధ కట్టాలి అన్నాడు ఒకడు. ఎవరో దీక్షిత్ లాంటి వాళ్ళు, మనమంతా క్రూరుడు కదా, దీక్షిత్ అంట ఎందుకు వాడు పాపం మహాత్ముడేమో, సరే కాదురా బలహీనుడు కదా, వాడు ఎందుకు వాడు ఇబ్బంది పెట్టేది, చాలించండి అని అతను మతం చెప్పాడు. అతను బాధపెట్టి మనకేమొస్తుంది, మనకు ఆకలి వచ్చింది, ఆ మధ్య తప్పు ఉందా, మనకు ఆకలి వచ్చింది అని ఆహారం దొరకలేదు, వాడి దగ్గర లేకపోయా అంటే స్వామి మీరు ఇంత కష్టపడ్డామని చాలా మీరు మంచివారు ఉంటారు అంటున్నాడు వీడు. ఏదో గమ్మున కొట్టకుండా ఉండేవాడు, ఇంత హింసిస్తున్నప్పటికీ కూడా మీరు చాలా మంచివారు ఉన్నారు, మీ గట్టి ఆపద నేనేం కలిగించుకోడు వాళ్ళు, నేను వద్దని చెప్పినా కూడా వాళ్ళు ఏదైనా చేశారు. కాబట్టి మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు నన్ను కాస్త గుర్తించుకోండి అన్నాడు ఇంకొకడు. ఏం గుర్తుకున్నాడు, ప్రార్థిస్తున్నారు కదా, అయ్యా వీడు తప్పు చేయలేదు, వీడిని కాపాడు అని దేవుడు ప్రార్థించాయా, నోటి ప్రార్థన చేస్తున్నావు కదా అన్న అడిగారండి. అంటేనే దాన్ని వాసనగా చూసుకుని వాళ్ళు మిగతా వాళ్ళు మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకుంటున్నాడు ఈయన్ని. ఇక వాళ్ళు అంటారు ఎందుకు గుర్తుపెట్టుకోడు, మిమ్మల్ని ఇంకో విధంగా గుర్తుపెట్టుకుంటాడు. ఏ విధంగా గుర్తుపెట్టుకుంటాడు, ఇంకో విధంగా గుర్తుపెట్టుకుంటాడు, ఏదైనా కుట్టేటి గుర్తుపెట్టుకుంటాడు, అంతే కదా. అయితే ఇంకో గుర్తుపెట్టుకుంటాడయ్యా, ఎందుకంటే చాలా కింద మందికి ఆడిచ్చారు కదా మీద అని చెప్పేటప్పటికి ఇంక వాళ్ళు నవ్వుకుంటే వెళ్ళిపోయారు. వాడు పాప ఫలితం కానీ అనుభూతి తెలవాల్సిందే. ఏమి బలహీన కొట్టింది, కింద పడి దృష్టిని, మరి ఆ పాపను అనిపించాలి కదా. ఆ ఊళ్ళోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చిన్న పొరపాటు చేస్తే ఆ అందరినీ వాళ్ళు నాయకుడు ఒకడు ఉంటాడు కదా, వాడికి చంపేసారు, వాడి మిగతా వాళ్ళు కళ్ళు బిగేసారు. వీడున్నాడు ఒకడు, వీడు మాత్రం ఏం చేయలేవాడు, ఏదో నేరం ఆ ఊళ్ళోకి రాదు అనుకుందాం, దొంగ ముందు పరదేశమేమో మనకి శిక్ష, మిగతా వాళ్ళకంతా కళ్ళు బిగేశారు, వీడు మాత్రం వీడికి ఏం చేయలే. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఉంది, అనవసరంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని కూడా మనం బాధించకూడదు. మనం చూస్తుంటాం, ఎవరు పక్క వచ్చినప్పుడు పిచ్చి పిచ్చిగా ఉంటే చిన్నప్పుడు రాళ్ళు వేసి కొట్టాం, మీరు పట్టలే కదా మేము కొట్టాం, పోతా ఉంటే ఇప్పటి లాగేది బదాల్లో ఉంటే అటు ఆయన కొట్టేసేది, గమ్మునుండేది, యారిస్తే నవ్వి. ఇప్పుడు బజార్లో బడి చదువుకుంటారు కదా, ఈ పాము బొమ్మ ఉంటుంది చూసావా, దాన్ని తెచ్చేది పక్కన నింపేసేది, పెద్ద ఓని అరస్తుంది పాపం బజార్లో. ఆ అబ్బాయి పడితే పక్కన అవుతారు, అంటే కలర్ చూసి విషయం సార్ బజార్ సంగతి. అంటే అది ఎంత పాపం అని సంగతి మనకి గుర్తించాలి. ఆ పాపం ఫలితం ఇప్పుడు మనకు కనిపించకపోవచ్చు కాక ఈ పాపము లెక్క రాస్తూనే ఉంటాడు, పుణ్యము లెక్క రాస్తూనే ఉంటాడు. దీనికే మహాభారతంలో ఒకటి ఉందండి. ధర్మరాజు పాండవులకి కౌరవులకి యుద్ధం జరిగింది, కౌరవులు చనిపోయారు, పాండవులు గెలిచారు. ధృతరాష్ట్రుడు వాళ్ళ నాన్న తెచ్చి కౌరవులు ఎక్కడ ఏడస్తా కూర్చోన్నాడు. ఈ పాండవులు కృష్ణుడు వచ్చారు. వచ్చిన తర్వాత కృష్ణుని పట్టుకొని, కృష్ణ నీకు అన్నీ తెలుసు కదా, మరి ఎందుకు యుద్ధాలు చేయించావు, ఎందుకు మా నూరుగురు కొడుకుల్ని సమర్పడ్డారు కదా, ఎంత పుత్రశోకం నాకు, నీ వల్లే కదా కలిగింది, నువ్వు సర్వజ్ఞుడు కదా, నీకు అన్నీ తెలుసు కదా, నువ్వు యుద్ధం ఆపుండొచ్చు కదా అన్నప్పుడు కృష్ణుడు ఒక మాట అంటాడు, నేను యుద్ధం ఆపడము యుద్ధం చేయించడం అంటే ఏం ఉండదు, నువ్వు చేసిన కర్మే నీకు ఇలా పుత్రశోకం వచ్చింది. నేనేం కర్మ చేశానన్న, నువ్వు దాదాపు 50 జన్మలకు ముందు, ఎన్ని జన్మల ముందు, 50 జన్మలకు ముందు నువ్వు ఒక కిరాతపడావు, నువ్వు వేటకు వెళ్ళావు, చెట్టు మీద 2 పక్షులు కనబడ్డాయి, దాన్ని కొట్టాలని ప్రయత్నం చేశావు,
అది పారిపోయింది, అంటే గురి తప్పింది. ఆ కోపంతో ఆడు దాని గుడ్లు పెట్టుంటాయి కదా, అందులో 100 గుడ్లు నువ్వు దాన్ని పితికేసావు. 100 గుడ్లే పితికడ పారేసావు. అంటే ఆ 100 గుడ్లు వాటి పిల్లలు అవుతుంది కదా. ఆ పాపం నిన్ను ఇప్పుడు 100 కొడుకులుగా నీకు పుత్ర సేవ కలిగేది అన్నాడు. కాబట్టి చేసిన పాదాలకి తప్పకుండా అనుభవించాల్సిందే అన్నాడు. అలా ప్రశ్నిస్తాడు. అవును, చేసిన పాలకి అప్పుడే అనిపించాలి కదా, మరి 50 జన్మలు ఎందుకు గడిచింది? పక్క జన్మకే నాకు కలగచ్చు కదా. చాలా మంచి ప్రశ్న అండి. నేను పాపం చేశాను, ఇప్పుడే అనుమానం రాయాలి, లేదా పక్క జన్మ కన్నా నేను అనుభవించాలి. మరి 50 జన్మల వరకు టైం పట్టింది అన్నాడు. ఇప్పుడు ఒక మాట అంటాడు, మనకి బిడ్డలు కలగాలంటే ఎంత పుణ్యం ఉంటే కానీ బిడ్డలు కలగాలి. పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అంటారు కదండి. ఒక బిడ్డ కలగాలంటేనే ఎన్నో నోములు వ్రతాలు చేస్తారు. అంటే ఎంతో పుణ్యం సంపాదించుకుంటే తప్ప కొంతకాలానికి 10 సంవత్సరాలకు పుట్టేవాళ్ళు ఉన్నారు, 15 సంవత్సరాలు పుట్టేవాళ్ళు ఉన్నారు, 5 సంవత్సరాలు పుట్టేవాళ్ళు ఉన్నారు, 10 సంవత్సరాలకు పుట్టేవాళ్ళు ఉంటారు, బిడ్డలు పుట్టారు. అంటే పుణ్యం వల్లనే బిడ్డలు వస్తారు. మరి నీకు 100 మంది బిడ్డలు పుట్టాలంటే నువ్వు ఎంత పుణ్యం చేయాలి? కాబట్టి 50 జన్మల పుణ్యం ఫలించి ఇప్పుడు నీకు 100 మంది కొడుకులు వచ్చారు. అర్థమైంది సార్? ఇప్పుడు 100 మంది కొడుకు వచ్చారు కాబట్టి ఇప్పుడు ఆ పాపం ఇప్పుడు అనిపించాను. నీకు పక్క జన్మ నీకు 100 మంది కొడుకులు లేరే, 20 జన్మల కొడుకులు లేరే. అంటే 50 జన్మలు, ఒక్కొక్క జన్మలు నువ్వు చేసిన పుణ్యం కొంత కలిసి అది ఫలించి ఈ జన్మకి నీకు 100 మంది కొడుకులు పుట్టారు. ఒకరు ఇద్దరు ఉంటారేమో, లేకపోతే లేకుండా ఉంటారేమో. అప్పుడే పుణ్యం వల్ల లేకుండా అనుకున్నాం మనం. అప్పుడు జరిగే పుణ్యం వల్లే ఆ 50 జన్మలు జరిగే పుణ్యం వల్ల, అంటే ఒక్కొక్క జన్మకు 2 పుణ్యాలు అనుకుందాం. ఆ 2 పుణ్యాలకు 2 బిడ్డలు అనుకుందాం. 50 × 2 100. ఆ పుణ్యం అంతా ఇప్పుడు ఫలించింది, నీకు 100 మంది కొడుకులు పుట్టారు. ఏదైనా ఫలిస్తేనే కదా. పిండి కాయ అవ్వాలి, కాయ పండు అవ్వాలి, పండు పక్కన రావాలి, కొంత టైం పడుతుంది. పువ్వే పిండి అయిపోతుంది, పక్కకు వస్తుందా? అది నిరదలా బుద్ధి పండు అయినట్టుగానే ఇక్కడ పుణ్యం కూడా ఆ ఎవరు అలా పెరగపరగానే ఆ పుణ్యం పడుతుంది. కాబట్టి ఇప్పుడు నీకు 100 మంది కొడుకులు కలిగారు. ఇప్పుడు ఆ 100 గుడ్లు పితికావే, ఆ పాపం ఇప్పుడు నిన్ను ఈ విధంగా చేశాడు. మనం అనుకుంటాం వాడేది పండి పాపాలు చేస్తున్నాడు, బ్రహ్మాండంగా ఉంటాడు అనుకుంటున్నాం మనం. పాపం పండాలంటారు, అంతే కదా. ఈ 50 ఏళ్ళ పాపం పండింది, ఇప్పుడు నీకు 100 మంది కొడుకు స్వాగతం వచ్చాడు. ఏదంటే పాపమైనా పండాల్సిందే, పుణ్యమైనా పండాల్సిందే. పండితేనే అది విలువ ఉంటుంది. అంటే పాప ఫలితం ఎంత మన దృష్టి కలుగుతున్న విషయం మనం గుర్తుపెట్టుకుని. అంటే ఇప్పుడు మనం మన యొక్క భావన ఎలా ఉండాలి? పాపం దిగి దూరంగా ఉండాలి, పాప భీతి ఉండాలి. అంటే పాపం అంటే భయం ఉండాలి. ఈ పాపం చేయకూడదు. వాళ్ళు చేశారు, వాళ్ళు అనిపిస్తారు. పుణ్యం చేస్తే పుణ్యం అనిపిస్తారు అని మనం నిర్ణయించుకోవడానికండి. ఎందుకంటే అనవసరంగా అతను కొట్టారు, తోశారు, పైనుంచి కింద పడి తోశారు, అతను నోరు మీద పడ. మరి ఆ పాపం అనిపించారు కదండి. గొలవమూడి వెంకటేశ్వరం కూడా 1982 సంవత్సరాలు ఉన్నాడు ఆయన. 1980 నుంచి నడవలేకపోయాడు ఆయన. అంటే నాకు తెలిసి డోలుడు మోసేవాడు అన్నమాట. మోకాలు పట్టుకుపోయినాయి. ఏమి సార్ మీ మోకాలు పట్టిపోయింది? అందరి రోగాలు తగ్గిస్తున్నాడు కదా అన్నాడు. పాపం అనిపించరు కదా అన్నాడు. మీరేం పాపం చేశారు? ఆవు పోతా ఉంటే కాలుతో కొట్టాడండి, కాలువి ఆవిడిచింది. చెయ్యని అదిలించవచ్చు, ఇంకొక అదిలించు, కాలుతో కాలు కొట్టాడండి. ఆ పాప అనిపించాలి కదా అన్నాడు. ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇంతకుముందు కొట్టేవాడు, ఇప్పుడు నోటితో చై 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 అంటారు. అవునా కాదు? అందుకేనండి ఇప్పుడు మనం తెలుసుకోవడం. అంటే చిన్న పాప పదాలు కూడా అనుభవించవలసిందే. కాబట్టి ఆ పాప ఫలితాన్ని వీళ్ళు అనుభవించారు. ఇలా మరొక సంవత్సరం గడిచింది. చూడండి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు వస్తుంది చూడండి. ఇలా అంటే మళ్ళీ తిట్టుకుంటూ ఆ పచ్చిగడ్డ తిట్టుకుంటూ ఇలా సంవత్సరం గడిచింది. ఆ తర్వాత కాస్త వాళ్ళ పిల్లతల్లి ఇచ్చింది కదా, ఏదో
పాత గుడ్డ పేరుకిలా ఆ పేరు గుడ్డ కట్టుకున్నాడు. అది అంతా మొత్తం చిరిగిపోయా గోచి పెట్టుకున్నాడు. రాత్రుల్లో ఆ గోచి తీసి కప్పుకునేవాడు. గోచి అంటే కొంచెం పెద్ద దగ్గర ఉంటాను అనుకుంటాను. ఆ గోచి చలికి ముఖాన్ని కప్పుకునేవాడట. అప్పటికే సరస్వతి మహారాజులు దాటేశాడు ఆయన. అన్నిటి మీద వ్యామోహం వదిలేశాడు ఆయన. చూడడానికి అసహ్యంగా ఉన్నాడు. అంతే తర్వాత మెల్లగా ఒక సంవత్సరం గడిచింది. అంటే పెద్ద సంవత్సరం కలిసి రాస్తున్నాడండి ఇక్కడ. అంటే సాధన పరిపక్వత చెందడానికి ఎంత సమయం పడుతుంది అని గుర్తించడానికి అండి. ఇప్పటికేనే 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గడిచింది. ఇప్పుడు 3 సంవత్సరాలు గడిచింది. 3 సంవత్సరాలు ఆ చలికి ఎండకి వానకి తడుస్తూ ఆకలి బాధను తట్టుకుంటూ ఓడ్చుకుంటూ సాధన మాత్రం వదిలేదు. అంటే దీన్ని బట్టి ఏంటి, మనం ఏ లక్ష్యం కోసం అయితే ప్రయత్నం చేస్తున్నామో దానికోసం నిరంతరం కృషి చేయాలి, పట్టుదల కలిగి ఉండాలి. అది ఏ పని కావచ్చు. ఏ పని ఉత్తమ పని చేసినప్పుడు మనం దాని గురించి తీవ్రంగా కృషి చేయాలి. మన ఉద్దేశం ఏంటంటే అటు విత్తనాలు వేయగానే పంట పండించేవాళ్ళు. దేవుడు ధనం పెడతానే నా కోరిక నెరవేరిపోవాలి. అంటే మన ఆలోచన అదే కదా ఉంటుంది అందరికీ. దేనికైనా సమయం ఒకటి ఉంటుంది అని గుర్తించాలి. ఇక్కడ దేనికైనా సమయం ఒకటి ఉంటుంది అంతే. ఏదైనా అంతే. ప్రతి ఒక్క విషయం చూడండి. బియ్యం ఎసట్లో పోస్తే అన్నం అయిపోతుందా? కూరగాయలు తరిగి పాత్రలు వేస్తే ఉడికిపోతుందా? దానికి సమయం ఉంటుంది కదా. అంతే. సాధన పరిపక్వ చెందడానికి గట్టిగా కృషి చేశాడు. ఇప్పుడు 3 సంవత్సరాలు గడిచింది. దాని వెంటనే అలా గడగానే ఎవరో కొంచెం మాటలు వినిపించాయి. ఎవరికి ఇతనికి తెలుసుకుంటా పోతా ఉన్నారు, మాట్లాడుకుంటూ పోతూ ఉన్నారు. పోతా ఉంటే బయట వచ్చాడు. చూస్తే కొందరు వేటగాళ్ళు ఇది ఒక జంతువుని వేటాడి ఆ మాంసాన్ని ఎత్తుకొని పోతా ఉన్నారు. ఎత్తుకొని పోతా ఉంటే వాళ్ళు చూసారు ఏంటి, అయ్యో దెయ్యం అనుకున్నారు. వాళ్ళు కూడా ఇది దెయ్యంగా ఉండదు ఆయన అన్నాడు. ఒకడు లాస్ట్కి వచ్చేవాడు పెద్దగా అరిచాడు, ఓ ఏమో దెయ్యమో అంట. ముందు పిత్రపోయారు. ఎందుకు వేసేవారు అన్నారు. చూడండి దెయ్యం కాడు మీరే చూడండి అది చూడండి. వెంటనే నేను దెయ్యాన్ని కాను, నేను మనిషినే అని చెప్తాడు. వాళ్ళ వచ్చి నేను దెయ్యాన్ని కాను, మనిషినే, కాబట్టి మీరు చూసుకోండి, నేను సాధన చేసుకుంటున్నాను, ఏదో ఆహారం లేకపోవడం వల్ల నేను పక్క చిక్కిపోయాను, అంతేగాని నేను దెయ్యాన్ని కానీ పోతాను కానీ అన్నాడు. సరే మెల్లగా వచ్చాడు ఒకడు. భయంగా పుల్ల ఒకటి ఎత్తుకున్నాడు. దూరాడించే ఇట తాగినాడు. దూరాడించే ఏమి చేయలే, కదల్లా అడుగుది. అయిన తర్వాత మెల్లగా ఇంకొకటి వచ్చాడు. ఇలా చూశాడు, తీర్పారు చూశాడు. మనిషే అందరూ రావచ్చు అన్నాడు. అంతే తర్వాత ఇలా చూసి ఏంటి ఇలా నువ్వు తయారైపోయావు అంటే, నేను సాధన చేసుకుంటున్నాను, వసంత దూరంగా ఉన్నాను, ఈ అడవిలో ఈ పచ్చిక దండం వల్ల నేను తయారయ్యాను అనుకుంటే ముందు మరి ఎగతాలు చేయకుండా అదొకటి మాంసం ఉంది కదా తిని దాని సగం మాంసం ఇచ్చారు. అంటే ఆహారం తిని నువ్వు సాధన చేసుకోవాలి ఆయన అని ఎంతో గౌరవంతో అన్నారు. అయిన తర్వాత పోతూ మేము ఆ ప్రాణాన్ని చంపాం కదా, మాకు పాపం వస్తుంది కదా, అంతే కదా. కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, వాటిని చంపిన మా పాపం తగలకుండా ప్రార్థన చేయాలి. ఒకటి ధ్యానం చేస్తున్నావు, ఒకరిని హింసించాము, జంతువుని హింసించాము, పాపం ఉంటుంది కాబట్టి ఆ పాపం మాకు రాకుండా మీరు ప్రార్థన చేయాలి. ఎందుకని మేము సహాయం చేశాం కదా, చెప్పిన పాపం దానికి నీకు మేము మనసు ఇచ్చాం కదా అని చెప్పారు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మామూలుగా మనం మాంసాలకు పోతాం కదా, పోయినప్పుడు వాళ్ళు పొట్టేలు కోస్తూ ఉంటారు కదా, పోసేటప్పుడు చూసారు ఎప్పుడన్నా పొట్టేలు కోసి నరికేటప్పుడు అది కాదు, దాన్ని చంపేటప్పుడు ఒకడు ఉంటాడు,
వాడు రేఖతెత్తుకొని ఏ బిస్మిల్లా అంటాడని ప్రార్థన చేస్తూ వస్తాడు. మనం కోడిని పోయి మనం అనుకోండి అలా ప్రార్థన చేస్తూ వస్తాడు. అంటే ఏంటి, నా వృత్తి ఇది, భగవంతుడా నాకే పాపం రాకుండా చూడుగాక అని ఆ ప్రార్థనలో ఉన్న అర్థం. నా వృత్తి ఇది అని ఉద్దేశంతో ఆ మేక నరకడం కావచ్చు, ఆ పొట్టె నరకడం కావచ్చు, కోడిని వాళ్ళు చూస్తారు కదా, తలదిస్తారు కదా, అప్పుడు కూడా కావచ్చు. అంటే ఏంటి, మా పాప నుంచి విముక్తి మాకు చెయ్యి అని చెప్పడం ఉద్దేశం. అదే వీళ్ళేస్తున్నారు, మేము చంపాము, ఇంకా మాకు ఆహారం, మాకు వేటే మాకు వృత్తి కాబట్టి తెలిసి చేసినా తెలియజేయకపోయి చేసినా తప్పు తప్పి పాపం పాపమే. కాబట్టి మాకు ఆ పాపం రాకుండా నువ్వు ప్రార్థన చేసినట్టు మమ్మల్ని కాస్త ఈ పాపను విముక్తి చెయ్యి అని ప్రార్థన చేసి చెప్పారట వాడు. సరే, కృతజ్ఞత ఉండాలి కదా. ఆహారం లేని వాడికి మామూలు ఆహారం లభించినప్పటికీ ఎట్లుంటుంది, దానికి మనం థ్యాంక్స్ చెప్పాల్సింది. ఇప్పుడు మామూలు ఆహారం ఎప్పుడైతే వచ్చిందో కొంచెం శక్తి వచ్చింది, అంతేనా? మాంసం తింటానే కొంచెం శక్తి ఉంటుంది. ఆ తింటేనే ముందుడు భారీగా మంచి సత్తువ, ఆరోగ్యం అలా రావడం కలిగింది. వెంటనే ఎప్పుడైతే శరీరం సెట్ అయిందో ధ్యానానికి కొంచెం ఎక్కువ సమయం కేటాయించారు. ఇప్పుడు ఆకలి కప్పిస్తారు అనుకోండి, మన పూజ కూడా మనం చేయలేం. ఆహారం పడింది అనుకోండి, ప్రశాంతంగా చేయగలం. ఇంతకుముందు కాస్త మంది గజిబిజిగా ఉంటుంది, మాసేటప్పటికి కథ ప్రశాంతంగా అయింది అనమాట. అంటే దీన్ని బట్టి ఆకలి కడుపుతో దైవ ప్రార్థన చేయకూడదు. మనం ఒకటి నేర్చుకోవాలి కదా, ఆకలి కడుపుతో భగవంతుడు ప్రార్థించబడలేదు. ఎందుకంటే మన మనసు అంతా కూడా లోపల ఉన్న దాని మీదే ఉంటుంది, ఇంకా ఆయన మీద మనసు నిలబడుతుంది. కాబట్టి అనవసర ఉపవాసం చేయవాకండి అని మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఇక్కడ అది ఎప్పుడైతే ఆహారం పడిందో ధ్యానానికి ఎక్కువ సమయం కేటాయించాడు. అప్పుడు ఆ ధ్యానం గొప్ప అనుభూతి పొందాడట. ఎక్కువసేపు ఆకలి లేదు, తిరిపోయింది, వాతావరణం బాగుంది, ఎక్కువసేపు మనం ధ్యానం చేయగలం. ఇప్పుడు మనకు చెమట పడతా ఉంది, ఎప్పుడెప్పుడు సత్తంగా అయిపోతుందా, ఎప్పుడెప్పుడు ఫ్యాన్ వేసుకుంటాం అని ఉంటాం మనం. వాస్తవదే, ఒప్పుకుందాం. ఇక్కడ అంతే, చెమట పడుతుంది కదా. ఏందబ్బా ఈ చెమటలా సగం వింటున్నాం, సగం పోతున్నాం. ఆయన మన ధ్యాస దాని మీద ఉంటుంది. ఇతనికి అవన్నీ తిరిగిపోయింది. ఆహ్లాదకరమైన వాతావరణము, శుభ్రంగా తిన్నప్పటికీ ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు ఫ్యాన్స్ భయం చేసామనుకోండి, ఆనందంగా కీర్తులు కొడతాం మనం భయం చేసేటప్పుడు, అలా కాదా? అట్లాగే అతనికి ధ్యానంలో గొప్ప అనుభూతి పొందాట. అంటే మనసు ప్రశాంతంగా ఉంది, ఏ సమస్య లేదు. అయిన తర్వాత వాళ్ళకి నాకెంతో ఇంత ఆహారం ఇచ్చిన దానికి వాళ్ళకి ఎంతో పుణ్యం ఉండాలి. అంటే కలవాడికి ఇచ్చే దానం కన్నా, వచ్చే ఫలితం కన్నా ఎక్కువ ఫలితమే వాడికి వస్తుంది. కలవారికి ఇచ్చే దానం అంటే నాకు తెలిసిన వాడికి ఇచ్చారనుకోండి, నేను దానం అనుకుంటా, దానికి ఫలితం ఉంటుంది, కొద్దిగా ఉంటుంది. లేని వాడికి ఇచ్చామనుకోండి, అధికంగా ఉంటుంది. దీన్ని బలగొండ వెంకటేశ్వర అంటాడు, ఆకలిని పొంగుబట్టేవాడికి అన్నం పెట్టాలి అన్నాడు. ఆకలిని పొంగుబట్టేవాడికే అన్నం పెట్టాలన్నాడు. మనం ఇక్కడ ఒకటి ప్రోగ్రాం చేస్తాం అనుకోండి, అక్కడ వాళ్ళు ఉంటారు, మన పక్కన పెట్టి అక్కారా అన్నారా నాకు వద్దు బొర్రు అంటారు, రెండు వేసుకో అని పెడతాం. మీరు పెట్టలేము, నేను పెట్టేది అలా పడతా. అలా పెడితే పుణ్యం కాస్త తక్కువ. చూడండి, కొన్ని దేవాలయాల్లో అన్నదానం చూస్తూ ఉంటాం, మీరు గమనిస్తున్నారో లేదు. మీరు కొంచెం ఉండండి అని మన తెలిసిన వాళ్ళకి అంతా అన్నం పెట్టేసి తర్వాత వాళ్ళకి పెడుతుంటాం. అది ఎంత పొరపాటు తెలుసుకోవడానికి అండి. అందుకే చెప్పాడు, కలవారికి దానం ఇస్తే వచ్చే ఫలితం కంటే కూడా లేని వాడికి ఇచ్చే ఫలితం అధికంగా ఉంటుంది. ఇలాగ అలవడిస్తున్నాడు కదా, అడప్పుడే వాళ్ళ మాంసం ఇచ్చి ముద్దిచ్చారు కదా, అంటే వాడికి ఎంత పుణ్యం ఉండాలి అనే మాట ఎందుకు చెప్పాడు ఇక్కడ? ఆయన చెప్పిన మాట మేము వివరించుకుంటాం ఇక్కడ. కాబట్టి మనం చేసే దానం అనుకుని మనం చేసి ఎలా చేయాలి? లేని వాడికి చూసి ఇస్తే, వాడి కళ్ళలో ఆనందం చూస్తే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో. మనం వెతికిస్తే
అలా కాకుండా మనకి పేరు రావాలని 10 మంది కూడా ప్రదర్శన చేసామనుకోండి, ఫలితం తక్కువగా ఉంటుంది. ఉదాహరణకి సూర్యుడిపేటలో ఒక ఏరియాలో స్కూల్ లేదు, ఒక పాకలో జరుగుతూ ఉండింది. ఎక్కడ? రాఘవపేట ప్రాంతంలో పాకలు చదువుతా ఉంటే ఎవరో ఒక ఆయన, నా బోటిగాడికి ఒక అమెరికా ఆయన ఒక ఆయన వచ్చి కొంత 10 లక్షలు ఇచ్చి ఇక్కడ స్కూల్ పెట్టించా అన్నాడు. సరే ఈ పాకలో ఉండేవాడు పోయి అడిగారట. అడిగితే ఆ మూలండి స్కూల్ నాకేం పేరు వస్తుంది, లొక్కిలో ఉండాలి, నేను మెయిన్ సెంటర్ లేదు ఉంటే దానికి ఇస్తానన్నాడట. ఇంకొకరు ఆ బాధ చూసి వాళ్ళే స్థలం ఇచ్చి వాళ్ళే కట్టించారు ఆ పార్క్ ఉండే వాళ్ళకి. ఇప్పటికీ ఆ పిల్లలకి, చదువుకున్న పిల్లవాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందో. పాకలో నుంచి స్కూల్లోకి వచ్చారు కదా, మరి వాళ్ళకి ఎంత పుణ్యం ఉంటుందో. నిజంగా ఆ పుణ్యం ఆ ఇచ్చిన వాళ్ళకి ఎంతగా అందించారు. కాబట్టి మన గుర్తించేది లేని వాళ్ళకి చూసి నువ్వు దానం చేయి. డబ్బు ఉందని కానీ చేసి వృధాగా ఖర్చు పెట్టద్దు, పేరు కోసంగా దాన కనం చేయొద్దు. ఇది అనుభవం మన ఆచార బలగాల సేవా సంస్థకి. అంటే మహర్షి గారు మనకి ఆచార బల సంస్థకి అటువంటి సద్బుద్ధి కలిగించారు. కాబట్టి దీనివల్ల మనం వెళ్ళే మార్గం సరైనది. అది మనకు ఒక ఆత్మసంతృప్తి. ఎందుకంటే మిలాల కూడా అదే మనం చెప్తున్నాడు, కలవారికి దాన ఫలితం కన్నా కూడా లేని వారికి ఇవ్వడం ఫలితం అధికంగా ఉంటుంది అని చెబుతూ వాళ్ళు ఇచ్చిన మాంసాన్ని ఎక్కువ తినకుండా చాలా పొదుపుగా వాడుకుంటూ వచ్చాడు. అంటే ఈ పూటకి ఎంత కావాలో అంత అలా పొదుపుకు వాడుకుంటూ వచ్చాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, మన ఇంట్లో ఆహారం కావచ్చు, డబ్బు కావచ్చు, ఏదైనా కావచ్చు కాక ఉందని దుబారా చేయకూడదు. ఇక్కడ పాయింట్ పత్తి పెట్టుకోండి, ఎక్కువ ఉందని దుబారా చేయకూడదు. దాన్ని ఎంతవరకు సరిపడవో అంత మేరకు ఉపయోగించుకుంటే అది చిరకాలం మనకు ఉపయోగపడుతుంది. ఏదైనా సరే అంటే ఇక్కడ దుబారాలు ఉంటే దాన్ని నివారించుకో, మితాహారం తీసుకో. వ్యర్థంగా సమయం కావచ్చు, డబ్బు కావచ్చు, ఏది ఖర్చు పెట్టద్దు. ఎప్పుడు ఎంత కావాలో అంత మేరకే వాడుకో, వినియోగించుకో. ఇది మనం ఆలోచించుకోవచ్చు. మనకు బాగా డబ్బు ఉందండి, జల్సా ఖర్చు పెట్టేసారు అనుకోండి, ఎంతకాలం ఉంటుంది? అలాగే మన దగ్గర బియ్యం ఉందనుకోండి, అనవసరం ఆకలి లేకపోయినా కూడా అరిసెలు బస్సులు తింటుంటాం, ఆకలి లేకపోయినప్పటికి కూడా. ఒకవేళ అరిసెలు చేసి పెట్టుకున్నాం అనుకోండి, రోజుకి 2-3 స్నాక్స్ తిన్నాం అనుకోండి, ఎక్కువ కాలం వస్తుంది. రుచిగా ఉంది గబగబా తిన్నాం అనుకోండి, వారానికి అయిపోతుంది. ఇట్లా అన్ని కూడా మనకి అన్వయించుకుంటూ రావాలి ఇక్కడ. అంటే ఏంటి, వాళ్ళు ఎక్కువ ఆహారం ఇచ్చారని చెప్పేసి ఎంతకాలం ఆకలితో ఉన్నారని కాబట్టి ఎక్కువగా తిరిగి ఆకలి తీసుకోలే. ఎంత మేరకు శరీరం సేకరిస్తుందో అంత మేరకి తిన్నారు. అది ఎలా అంటే అది ఆహారం పూర్తి అయ్యే లోపల మిగతాగా తీసుకున్నాడు కదా, ప్రతి మాంసం ఎంతకాలం ఉంటుంది? పురుగులు పట్టిపోయేటప్పటికి దాన్ని చూసి దులిపి తినాలని అనిపించలేదట. పురుగు పడితే మనం ఏం చేస్తాము, చక్కెర పెట్టామనుకోండి, తట్టి మనం తీసుకుంటాం. మీరు కాదు, నేను చిన్నప్పుడు ఏం చేసేవాడు సార్, చక్కెర 4 ముక్కలు పెడతాను సార్, కలకడ ముక్కలు చుట్టూ ఉడమతో ముందు కోసి పెడతా. వదిలేకపోతే వాళ్ళు తట్టుకోలేదు, పని నాకు తట్టుకోవద్దని మళ్ళా అని చుట్టూ ముందు కోసి ఆ తర్వాత ఏదా సారే వరకు అది, ఆ తర్వాత తిప్పేది, ఆ తర్వాత తిరిగి ఇప్పుడు ముందు వస్తామంటే అంటే ఇది ఏం చేయడం, అది పురుగు పెట్టేప్పటికీ దురిపి తింటే దానికి ఆహారం ద్రోహం చేసినట్టు అవుతారు. రోజు పెట్టేశాడు. తన ఆకలైనా కూడా దానికి ఆహారం మనం దూరం చేయకూడదు. అంటే నోటికి వాడినప్పుడు తీసేకూడదు అంటారు కదా, అది తింటూ ఉంది దురిపేశాం. మనం దీంట్లోనే నేర్చుకోవాలండి. మనం కూడా
ఇతరులకి ఇప్పుడు వాడు ఏదో పొలం కొనాలనుకుంటున్నాడు, ఇంకోటి కొనాలనుకుంటున్నాడు, ఏదో అనుకోండి పని కొనాలి ఏదో అనుకోండి. మీరు కొంటా ఉన్నప్పుడు నేను అడ్డొచ్చి ఎక్కువ ఇస్తే లాగేస్తాను అనుకోండి, మీరు ఎంత భయపడతారు? అది చాలా పాపం కదా. నీ దగ్గర నోటి కాడికి వచ్చిందా నేను తీసేసిన అంటాను కదా. నేను కొన్ను ఇంకొక గుడికి ఇస్తా అట్లా కూడా చెప్పాలి, అది కూడా పాపమే కదా. అంటే నోటి దగ్గర చెప్పుకోండి మనం చెరపకూడదు అనేది మనకు ఆలోచించుకోగలండి. ఇట్లా ప్రతి ఒక్క మనం అన్నిలో అనుసంధానం చేసుకోవాలి, అప్పుడే మనకి ఉపయోగం ఉంటుంది. అది ఏం ఉపయోగం? ఏదో చదువుకుంటాము, ఏదో కథలు మాలు చదువుకుంటాము, ఆయన కష్టపడ్డాడండి మనం అలా కష్టపడలేము అని కొనిపిస్తాం కదా. అంటే ఒక్కొక్క సంఘటన ద్వారా మనం గ్రహిస్తేనే దీని ఫలితం ఉంటుంది. ఆయన వదిలేశాడు, ఇంకా మళ్ళా ఏముందా, ఇంకేముందా ఆ కలుపు మొక్కలు, ఆ పచ్చగడ్డి, దాని తినడం మొదలుపెట్టాడు. ఇంకేం చేస్తాడు, దాన్ని వదిలేశాడు. ఈ సంఘటన మనకి నయనాల చరిత్రలో వాళ్ళు అంతే. వాళ్ళు బ్రాహ్మణ దంపతులు నలుగురు ఉన్నారు. నలుగురు అంటే వాళ్ళకి నలుగురు భిక్ష దొరికింది. ఇది ఒక 10 రోజుల తర్వాత అందరూ కొంచెం కూర్చొని తినబోతా ఉన్నారు. ఒకడు వచ్చాడు, అయ్యా ఆకలి, అయ్యా ఆకలి అన్నారు. సరే పెద్ద ఆయన పెట్టేశాడు. నాకు ఇంకా ఆకలి తెలియదు అన్నాడు. భార్య అన్నం పెట్టేసింది. మళ్ళా ఆకలి అన్నాడు. కొడుకుది అన్నం పెట్టేసింది. మళ్ళా ఆయన కూతురు అన్నం పెట్టేసింది. ఇంకా కూర్చున్నాడు. భగవంతుడు వాళ్ళు పరిశీలనకి ఇచ్చాడు. అంటే తమ ఆకలి అనుకోకుండా ఎదుటివాడు ఆకలి తీర్చాలనుకున్నారు కదా, అది పుణ్యం. అంటే వాళ్ళు ఎంత మాత్రం స్థితిలో ఉన్నాడు, ఎంతమంది ధర్మంగా ఉన్నారు అని పరిచయాడుగా భగవంతుడు ఆ భిక్షగాడంలో వచ్చాడు, వాళ్ళు పరీక్షించాడు, ఆ పరీక్ష వాళ్ళు నెగ్గారు. అంటే దీన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే మన ఇంటికి వచ్చిన వాడికి ఉత్సాహం ఎప్పుడు ఇది పంపకూడదు. అయిన తర్వాత ఇదే మామూలు గడ్డి తింటా ఉన్నాడు. రాత్రి అయింది. ఎవడో ఒకడు వచ్చాడు, ఏదో గుహలో ఉన్నాడు, వీడొకడు ఉన్నాడు, వీడొకడు డబ్బులు దాచిపెట్టుంటాడు అన్నా అని ఆ గుహలో వెతకుతా ఉన్నాడంట. దొంగ తింటా ఉంటే జాలి చేస్తాడు. ఎదురుకి వచ్చి నాకు పగులు ఏం కనబడతాడా, రాత్రి నీకు కనబడితే ఎత్తుకోమన్నాడు. పగులు ఏమి వస్తుంది, అక్కడ ఏం లేదు కదా, పగులే కనబడింది నాకు, నీకు రాత్రి దగ్గర కనబడితే ఎత్తుకోమన్నాడంట. ఆ దొంగ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. అడే ఉందాడు ఆ గుహలో. అయితే ఆవిడ చెప్తున్నాడు, మానవుడు చూసి వెతికాడు పెద్దగా, నది పగట వేరే నాకేమి కనిపించింది ఈ గుహలో, రాత్రిగా నీకేం దొరికితే నువ్వే తీసుకోబోరానంట. ఆ మాటతో అంటే తమాషాగా అని కాదు, వాస్తవం అది. నాకే కనప్పుడు మేము ఎత్తుకోబోతారా ఆయన, ఎత్తుకోబోరానంట. ఆ దొంగ నవ్వుకుంటూ అది వెళ్ళిపోయాడు. చూడండి, మిలారెప్ప సాధనలో ఎటువంటి అంతరాయం వచ్చినప్పటికీ కూడా సాధన విడనాడకుండా, ఆహారం కోసం వెంపలాడకుండా ఆ లక్ష్యాన్ని చేరుకోగా ఎంతో కృషి చేశాడు. అంటే ప్రాణం నిలుపుకోవడానికి ఏం చేశారు ఇక్కడ అంటే పచ్చగడ్డ తింటూ సాధన కొనసాగించాడు. ఇప్పుడు ఆయన వైరాగ్యం చూస్తే మనకు ఆశ్చర్యం కదా, ఇంత వైరాగ్యం కలగాలి, ఇంత కష్టపడాలా, సరసంగా పరిత్యాగం చేశాడా. ఇప్పుడు ఎంతటి తీవ్ర వైరాగ్యం మనకి చూస్తే నవ్వుతున్నాము, ఆశ్చర్యంగా అనిపించడం. అంటే సాధనకి ఇంత కష్టపడాలా, ఇంత కష్టపడాడు, సాధించాడు. అంటే మన తీవ్ర వైరాగ్యం ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో అనే విషయాన్ని మనకి ఈరోజు మిలారెప్ప ద్వారా మనకి బలదారి భాషగా తెలియజేశారు. అంటే దీని సారాంశం మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే లక్ష్యం ముఖ్యం, ఆ లక్ష్యానికి ఆహారం ముఖ్యం కాదు. కాబట్టి పట్టుదల ముఖ్యం. ఆహారం ఏం తిన్నామా ఏం తినలేదు వద్దు, నీ లక్ష్యశుద్ధి కోసంగా నువ్వు పాటుపడు. అంతటి తీవ్ర వైరాగ్యం ఆయన చేశాడు. ఈ వైరాగ్యం మనం పడలేదు, మనం చేయలేము కూడా. మనం చేయాల్సింది ఒకటి, ఇంటికి వచ్చిన వాడిని ఉచితంగా పంపకూడదు. రెండవది, ఇంటికి వచ్చి భిక్షాలకు వచ్చినా ఎవరికి వచ్చినా వాడిని ఛేదించుకోకూడదు, వాళ్ళు ఎగతాళి చేయకూడదు. మూడవది,
ఏమైనా బక్కపలచగా పోయినప్పుడు మరుగుజ్జులాగా వచ్చినప్పుడు మనం వాళ్ళని ఎగతాళి చేస్తూ ఉంటాం. అట్లాంటివి చేయకూడదు. మనం చూస్తుంటాం, మరుగుజ్జులాగా వచ్చినారనుకోండి చూసి నవ్వుతాం. అట్లాంటివి మనం చేయకూడదు. 4వది, మనకి ఎక్కువగా ఉందని దుబారా చేయకూడదు. ఈ 4 మనం చేయగలం. ఇది కూడా సాధనే, సాధన ఒక భాగమే. మనం లౌకికంగా ఉంటే కూడా ఇది అలవాటు చేసుకున్నాం అనుకోండి, ఇదే గొప్ప సాధన. ఈ సాధన వల్ల మనశ్శాంతి, తృప్తి అన్నీ కలుగుతుంది. ఆ తృప్తి మనశ్శాంతి కలగడమే యోగము, ధ్యానము, ముక్తి, మోక్షం ఏదో అనుకుంటాం మనం. కాబట్టి మిలారప్ప సాధన ప్రతిగా అటువంటి పని చేస్తే తద్వారా మనం ఏం నేర్చుకోవాలని సంగతి ఈ 4 అంశాలు మనకి భరద్వాజ మహర్షి గారు ఈరోజు మనకు అందించారు. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ మిలార మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.